गणपते नमः। ओम गुरुभ्यो नमः। ओम गुरुदेव दत्तात्रेय जय गुरुदत्ताय జ్యోతిష్య కేంద్రం. మీకు అందరికీ చెప్పాలనుకుంటే జీవితంలో సాధన జరిగి చాలా ఉన్నాయి. కాకపోతే మనమే సాధన చేయడానికి ఏమీ చేతకాకపోతున్నాం. ఇది జ్ఞానముద్ర అంటారు. ఉదయం 4 గంటలకు బ్రాహ్మణ ముహూర్తం లేచి మనం ఏకాగ్రత చేసుకుంటే జీవితంలో చాలా ఉన్నాయి. బ్రాహ్మణ ముహూర్తం నాకు నిద్ర వస్తుంటుంది, కాకపోతే దేవుళ్ళందరూ అక్కడ లేకపోతే ఈ జ్ఞానముద్ర అక్కడ లేకపోతే ఇది సిద్ధిముద్ర అంటారు. ఇందులో మనం అవకాశాన్ని ఏది జీవితం సాధన చేస్తామో ఆ సాధనను మనకు 6 చక్రాలు ఉంటాయి. మూలాధార, స్వాధిష్టాన, మణిపూరక, అనాహుత, విశుద్ధ, ఆజ్ఞ, అటువంటి 6 చక్రాలు. ఇది శాస్త్రాలు అంటారు. మొత్తం 7 చక్రాలు. మూలాధార, మణిపూరక, స్వాధిష్టాన, అనాహుత, విశుద్ధ, ఆజ్ఞా చక్ర అంటారు. ఆజ్ఞా చక్రాన్ని ఎందుకు మనం కుంకుమ పెడతామంటే మనిషి చచ్చిపోయినప్పుడు మనము తలకే పొలగొడతారు హాస్పిటల్లో, అప్పుడు అక్కడ ఉంటుంది. అందుకే ఆజ్ఞాచక్ర మనిషికి నిద్ర లేచి వచ్చినప్పుడు కూడా ఆజ్ఞాచక్రాన్ని 6వ చక్రం అంటారు. 6వ చక్రం మహోత్తరమైన శక్తి అది అందరికీ తెలియదు. ఆ సప్తం పుట్టుపర్తి సాయిబాబాకు ఉంది. అప్పట్లో ఏడో అది గురువు అంటారు. అట్లే జీవితంలో మనం సాధన చేయాలనుకుంటే చాలా ఉన్నాయి. కొన్ని విషయాల కోసమే 2 ముక్కలు ఉపవాసం ఉంటాం. ఉపవాసం అంటే ఏంటిది? జీవితంలో నిజమైన ఉపవాసం అంటే ఏంటిది? ఉప్పు కారం నాలిక తగలొద్దు. నాలిగా తగిలితే అది ఉపవాసం కాదు. ఉపవాసం అంటే దైవస్మరణ చేయడం. దేవుని మనం దైవస్మరణం. ఓం నమః శివాయ, ఓం గం గణపతే నమః, ఓం ఐం హ్రీం శ్రీం లలితాంబికే నమః, ఓం గం గురుభ్యో నమః, ఓం ఐం సరస్వతి నమః, ఓం హి. ఇటువంటి దైవ మూల మంత్రాన్ని పఠించినప్పుడు మాత్రమే అది సాధు సిద్ధులకు సిద్ధి అవుతుంది. కేవలం మనం ఏదో ఓ చేసిన ఒక పొద్దు అది కాదు. మన పొట్టని నింపుకుని అది ఎప్పుడూ కాదు. గురుదాస్ జ్యోతిష్యాలయ కేంద్ర మీకు అందరికి మేలు జరుగుతుంది. మీరందరూ బాగుండాలి. దేవో జ్యోతిష. ఓం గురుదత్త. జై గురుదత్త. జై గురుదేవత్త.